ఈరోజు సండే కదా, అందుకే చూడండి సండే కదా, అందుకే ఈరోజు మేము ఔటింగ్ వెళ్తున్నాం. నేనే చీపుర్రా నాన్న. ఇంట్లో ఎక్కడో మూలలోనే ఉండేవాడిని, కానీ చిన్న తప్పు జరిగిన అమ్మ చేతిలో ఉండేవాడిని. మీరు ఇంకా ఊరంతా పరుగో పరుగు. ఒక్కసారి అమ్మ చేతిలో నన్ను తీసుకుంటే చాలు, మాట్లాడుకోవడాలు. నేనే స్కూల్ బ్యాగ్ రానన్నా. ప్రతిరోజు మీ పుస్తకాలను మోసింది మనమే, కానీ అమ్మ మాత్రం మన పక్కనే కూర్చుని రాత్రంతా నిద్రపోకుండా మీ భవిష్యత్తునే మోసింది. నేనే ఆ బెల్ట్ రా నాన్న. నాన్న ఆటోమేటిక్ గా ఇంట్లో సైలెంట్ అయిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో నాన్న అంటే గౌరవం అవన్నీ వేరే. నేనే చీపుర్రా. నేను చిన్న బొట్టులా కనిపిస్తా, కానీ ఒక యూరియా బ్యాగ్ చేసే పని అంతా నేను ఒకదానినే చేస్తా. నేనే నానో ఫర్టిలైజర్ రా నాన్న. నేను 1 నుంచి 100 నానోమీటర్ సైజ్ లో ఉంటారా నాన్న. అందుకే మొక్క నన్ను త్వరగా గ్రహిస్తుంది. ఆకు మీద స్ప్రే చేస్తే నానో కణాలు స్టోమాటా ద్వారా నేరుగా లోపలికి ప్రవేశిస్తాయి. జైలం ద్వారా పైకి ప్రయాణించి మొత్తం మొక్కలో సమానంగా విస్తరిస్తాయి. కానీ ఒక యూరియా బ్యాగ్ చేసే పని అంతా నేను ఒకదానినే చేస్తా. ఇక్కడ ఛార్జింగ్ నానోమీటర్ సైజ్ లో ఇక్కడ ఫోన్ అందుకే మొక్క నన్ను త్వరగా గ్రహిస్తుంది. తాగుతూ ఎంత సంతోషపడేవాడివో గుర్తుందా నాన్న? మేము గవ్వలంగా నాన్న. అన్ని వేళకి మమ్మల్ని పెట్టుకోవాలి, ఎంత సంతోషంగా తినేవాడివో గుర్తుందా నాన్న? ముందుగా ఎవరిని తినాలో చివరికి ఎవరిని దాచుకోవాలో అని అనుకుంటూ మొత్తం తినేసేవాడివి. మమ్మల్ని బల్లి కొట్టేవారు రా నాన్న. మీరు ఏమని పిలిచేవారో కామెంట్లో చెప్పండి. డాడీ డ్రైవింగ్ చేస్తున్నాడు. తింటూ ఆ ఆనందాన్ని ఆస్వాదించిన రోజులు గుర్తున్నాయా? ఇక్కడ 2 సైడ్స్ మమ్మల్ని ఇలా చూస్తే మీ చిన్న పిల్ల ఉంది ఇక్కడ. ద్వారం దగ్గర ఈ 3 మొక్కలు సపోర్ట్ ఇక్కడ సైడ్ ఉంది. దీనికి మళ్ళీ క్లోజ్ సమ్మర్ వస్తే అందరికి ఎండ అనేది. దీనికి డిఫరెంట్ గా ఉంది. ఇది దీన్ని ప్రెస్ చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే సింహద్వారం దగ్గర ఈ 3 మొక్కలు తప్పనిసరిగా నాటాలి. నేను తులసి మొక్కని రా నాన్న. ఇటు సైడ్ ఉంది. నేను వంకాయ Welcome to my channel. Hi guys, welcome to my channel. Today, మనం సండే